పుట్టాల నుండి అయితే బయలుదేరాం మేమైతే ఆగిరిపల్లికి. ఇక్కడ నుండి నాకు తెలిసి డిస్టెన్స్ చూద్దాము ఇప్పుడు ఎంత ఉందో. ఆగిపోయింది ఇగోండి ఆగిరిపల్లి. ఇక్కడ నుండి అయితే 46 కిలోమీటర్స్. మాకైతే 1 hour 12 minutes చూపిస్తుంది. అండ్ 5:40కి అలా ఎలా అరైవ్ అవుతామని చెప్పి అయితే చూపిస్తుంది. చూద్దాం ఎన్నింటికి వెళ్తాము, మళ్ళీ అక్కడ కలుస్తాం. తిను ఇగోండి ఇప్పుడే విసనపేట అయితే వచ్చేసాం మేము. ఇంకా 38 కిలోమీటర్స్ ఉంది ఆగిరిపల్లికి. ఇగోండి ఇప్పుడే నూజివీడు వైపు అయితే మేము దిగాము. నూజివీడికి బైపాస్ హనుమాన్ జంక్షన్ దారి మరి ఇటే చూపించింది. ఇటు పోయి ఇటు తిరగాల. మేమైతే ఇప్పుడు ఆగిరిపల్లికి దగ్గరలో ఉన్నాం. సుమారు నాకు తెలిసి ఒక 1 kilometer ఉందేమో. 1 kilometer 2.3 kilometers ఉంది. ఇప్పుడు టెంపుల్ ఎలా ఉంటుంది, టెంపుల్ దగ్గరకు మనం వెళ్ళడానికి కుదురుతుందా లేదా, క్రౌడ్ ఎంత ఉంది, ఈ రోజు ఆదివారం కాబట్టి ఎంత క్రౌడ్ ఉందో ఏంటో చూద్దాం. దేవుడి గుడి ఇదిగోండి, దేవుడి గుడి అగ్గోండి కనపడుతుందా మీకు? ఇంకా వెళ్ళాలి. ఇంకా డిస్టెన్స్ ఎంత ఉందండి? ఇదిగోండి ఇంకా 900 meters అయితే ఉంది మాకు. మరి ఏ హడావిడి అయితే ఏమీ లేదు. ప్రతి సంవత్సరం అయితే మంచి హడావిడిగా ఉంటుందట. చూద్దాం. జనాలు అయితే ఉన్నారు పర్వాలా. పాండి నేను ఫ్లాప్ అవుతుందేమో అనుకున్నది అని అనుకుంటున్నాను. చూద్దాం. షాప్స్ కూడా ఏం పెట్టలేవు. నార్మల్గా తిరునాళ ఆర్ ఎగ్జిబిషన్ అంటే మంచిగా షాప్స్ అవి పెట్టుంటారు కదా, మరి ఏమీ లేవు. వచ్చేటప్పుడు జనాలు కూడా ఈ బొమ్మలు ఆ బొమ్మలను కొనుక్కుంటారు కదా, అవి కూడా అలా కూడా ఏ హడావిడి అయితే ఏమీ లేదు. చూద్దాం. డిసప్పాయింట్ అవ్వమండి ఒకవేళ అక్కడ తిరునాళ లేదంటే. ఎందుకో చెప్పనా, మాకు ఇక్కడ ఉంది కదండి పెద్ద తిరణాల. ఇందాక నుండి ముందుకి వెనక్కి అమ్మని, నాన్నని, తాతని, మామని అందరినీ చెల్లితో సైతం కవర్ చేస్తోంది ఈ పెద్ద తిరణాల. సో మేమైతే ఖచ్చితంగా ఇదవ్వం, సాడ్ గా ఫీల్ అవ్వం. ఇగోండి కొంచెం ఇక్కడ నుండి అయితే హడావిడి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడైతే ఉంది, అటు వెళ్ళాలనుకుంటా. పార్కింగ్ కావాలిగా కాదు, వాళ్ళ ఇంటికి దగ్గర పెడతారు. ఇదిగోండి మాకు ఫస్ట్ కనపడిన షాప్ అయితే ఇది. మా ఆయనకి కూడా ప్లస్ లేండి, మాకు ఇలా షాప్స్ కనపడకపోవడం. ఇగండి ఫుల్గా ఉంది హడావిడైతే. పోలీసులు మా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం. అసలు పార్కింగ్ ఏరియా ఇవాళ పైన కొండ మీద అయితే గుడికి లైట్లు వేశారు. అదిగోండి ధ్వజస్తంభం కూడా కనపడుతుంది, శిఖరం ధ్వజస్తంభం. కుదిరితే ఈసారి మన ఛానల్లో పైకెక్కి అయితే చూపిస్తాం. అదిగోండి ధ్వజస్తంభం. మేము చాలా దూరంలో ఉన్నాం. ఇవన్నీ మెట్లు ఏరియా అంతా. ఎక్కిన వాళ్ళు అయితే ఎవరు లేరు. మేమైతే ఇప్పుడే వచ్చామండి, దిగి నడుస్తున్నాం. కార్ పార్కింగ్ అయితే అస్సలు లేదు ఈ ఊళ్ళో. బాగా హడావిడి చేస్తున్నారు అందరు ఇక్కడ. అదిగోండి మేమైతే ఇప్పుడైతే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే నేనైతే మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే మేము పైకి ఎక్కుతున్నాం, టెంపుల్ పైకి ఎక్కుతున్నాం గుడి దగ్గరికి వెళ్ళడానికి. ఇదిగోండి దారి అయితే ఇది. వెళ్తుంటే చూడండి మాకు ఇది కనపడింది, భలే ఉంది కదా అండి. కొండ చూసారా? ఆ వేలో వెళ్తేనేమో ఆ పైన శివాలయం దగ్గరికి వెళ్తాము, ఇటు వెళ్తేనేమో నరసింహస్వామి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా ఇదంతా పైకి ఎక్కేసి పైకైతే వచ్చేసాము. ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి. లోపలికి వెళ్తే చూద్దాం. ఇదిగోండి ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి గుడి. దీనికి కూడా లైట్లు వేశారు. ఆ పైన శివాలయానికి కూడా లైట్లు వేశారు. ఈసారి కుదిరితే ఆ శివాలయం దాకా ఎక్కి చూపిస్తా వ్యూ ఎలా ఉంటుందో. ఇక్కడ ధ్వజస్తంభం
ఇదే కదా స్వామివారి సేవ ఇప్పుడు జరిగేది. అందుకని స్వామివారి పల్లకీలు కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టారు. మరి లోపల ఫోన్ ఎలా ఉందో లేదో మనకు తెలియదు. ఎలా ఉంటే మాత్రం అసలైతే ఎంట్రీ ఇది. ఇంకో పక్కదారి నుంచి అయితే వచ్చాం. లోపలైతే చూడడానికి ఈ విధంగా ఉంది. పురాతన కట్టడం ఇదండి. ఇక్కడ ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి ఈ స్వామివారి దేవాలయంలో. జనం కూడా బాగా ఉన్నారు. 5 గోపురాలు ఉన్నాయి. ఇదైతే స్వామివారి గోపురం. 77 పరిపాలన. ఇగోండి రాజుల కాలం నాటిది. ఇగోండి రారాజు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇగోండి రాజా నారయ్య అట ఆయన పేరు. ఇది అప్పటి శతాబ్దం గుడి అండి, 18వ తరం గుడి ఇది అండి. ఇదంతా వాహన మండపం, పురాతనమైనటువంటి మండపం. అసలు దేవాలయం చూడండి, రంగురంగుల లైట్లతో అబ్బా ఎంత కలకల్లాడిపోతుందో. ఇగోండి స్వామివారికి రథాలు అనుకుంటా. ఇవేంటివండి రథాలా? ఇవేంటి? ఇది గరుడ వాహనం. వాహనాలు. ఆంజనేయ వాహనం, అశ్వవాహనం, గజ వాహనం. చూడండి అసలు ఈ నాకైతే ఫుల్గా స్వెట్ వచ్చేసిందండి. భయంగా ఉంది. అలాగే అంతే పాజిటివ్గా ఉంది. బయటకు వచ్చిన తర్వాత అసలు టెంపుల్ని చూసిన తర్వాత వావ్ అనిపించింది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఈ టైంలో విజిట్ చేస్తే ఏంటంటే చాలామంది ఉంటారు కాబట్టి మనకి కొంచెం భయం అనేది లేకుండా ఉంటుంది. సో ఈ టైంలో ఈరోజు రథసప్తమి కదా, అందుకని ఇక్కడ తిరునాళ్ళ చేస్తారట. మాకు ఈరోజే తెలిసింది, మా మామయ్య గారు వాళ్ళు చెప్పారు. సో ఈసారి కుదిరితే మీరు తప్పకుండా వచ్చి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ పార్ట్ 2లో అసలు తిరునాళ్ళు ఏం పెట్టారు, ఏంటి హడావిడి ఏంటి అనేది చెప్పేస్తాం. ఈ లోపల ఇక్కడ ఉన్నది మొత్తం చూపిస్తాను. ఆలవార్లు ఉన్నాయట. ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. పూర్వం రాజుల కాలం గుడి కదా, నాకు తెలిసి కట్టుంటారు. ఇదిగోండి మా ఆవిడ. ఈసారి ఇదే పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి చెమట వచ్చేసింది. ఇదే ఆగిరిపల్లి దేవాలయానికి మళ్ళీ వచ్చి పార్ట్ 3 వీడియో అయితే పెడతాం మీకోసం. ఆ మెట్లన్నీ ఎక్కి మీకోసం నేనైతే వీడియో పెడతా. అడ్వెంచర్గానే తీస్తాను. నేను మళ్ళీ నేను ఒక్కనే సింగిల్గా వస్తా. ఇవ్వండి. అవును, ఆదిశంకరాచార్యుల వారు కానీ ఆల్వార్లు కానీ ఇవి వాటిల్లో ఏవో ఒకటి శంకర పరమాత్మలే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దండం ఉందిగా. ఇగోండి ఇటంతా ఉన్నాయి. ఇగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇక్కడ ఒకటి మనం బాగా గమనించాలి. లోపల దర్శనానికి వెళ్తే ఏమిటి మనం గమనించాల్సిందంటే, లోపల ఆంజనేయ స్వామి యోగాసనంలో ఉండి ఉంటాడు. స్వామివారి దర్శనం ఇస్తారు. అది చాలా బాగుంటుంది. యోగాసనంలో ఉంటాడు స్వామి. అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడ కూడా ఆంజనేయ స్వామి యోగాసనంలో ఉంటుంది నేనైతే ఇప్పటి వరకు ఏ దేవాలయంలో చూడాల. ఈ యొక్క శోభనాజల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో మాత్రమే చూసే. నా వెనకాల ఉంది కదా ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారు చాలా బాగుంటారండి. చెప్పే కదా ఆ పైనగా శివాలయం. మీరు ఎప్పుడైనా సరే ఆగిరిపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వస్తే లోపల బాగా మనం గమనించాల్సింది, అంతరాలయానికి ఉత్తరం వైపున ఆంజనేయ స్వామి యోగాసనంలో ఉంటారు. దాన్ని మనం దర్శనం చేసుకోవాలి. ఆ యోగాసనంలో ఉన్న ఆంజనేయ స్వామి ఎక్కడా కూడా ఉండరు. ఎక్కువగా ఈ దేవాలయం ఆలయ ప్రదక్షిణలో మాకు కనిపించింది ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇప్పటికీ 6 విగ్రహాలు కనిపించాయి. నాకులాగా మీరు కింద చూసుకోకుండా అయితే నడవకండి, కింద చూసుకుని అయితే నడవండి. ఇదిగోండి ఈ దేవాలయం ధ్వజస్తంభం. ఇది ధ్వజస్తంభంతో మేమైతే పార్ట్ 1 ఆఫ్ దిస్ వీడియో అయితే ఇక్కడికైతే ఈ ఆగిరిపల్లి పార్ట్ 1 అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు తిరునాళ్ళ వీడియో పార్ట్ 2లో పెడతాం. పార్ట్ 3 శివాలయం వీడియో అయితే వస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.